యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యములో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో అప్పుడే దేవుడు కూడా మనలోనికి వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు, మన ఇంటిలోనికి వస్తాడు, మన ఒంటిలోనికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని తట్టు తిరిగినప్పుడే దేవుడు కూడా మన తట్టు తిరుగుతాడు. కనుక చాలా మంది లోకంలో దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా, దేవుని దగ్గరికి రండి, మందిరానికి నడవండి అంటే ఆయన మాకు ఏం మేలు చేశాడు, ఆయన మా జీవితాల్లో ఏం అద్భుతాలు చేశాడు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు, మనము ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన